నమ్మకం, నమ్మక ద్రోహం ఈ 2 పాయింట్ల చుట్టూతోనే రాజకీయం నడుస్తూ ఉంది ఇప్పుడు. ఎదుటి పార్టీలో ఉన్న వాళ్ళని కొనేయాలి. మన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళనైతే గనక డబ్బులు ఏమైనా అవసరమైతే సాయం చేద్దాం, అవతల వాళ్ళనైతే కొనేయాలి. వేమిరెడ్డి దంపతులకి ఎందుకు టికెట్ ఇచ్చింది ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ అంటే కనీసం 300-400 కోట్లు ఖర్చు పెట్టగలరు. వేమిరెడ్డి మాటని జగన్ పట్టించుకోలేదు కాబట్టి ఖచ్చితంగా జగన్కి బుద్ధి చెప్పాలా, తెలుగుదేశాన్ని గెలిపించి చూపించాలి. ఇదే కసితో ఇద్దరు దంపతులు ఇప్పుడు పోటీకి దిగారు. అయితే వాళ్ళకి సంబంధించి మొన్న వైసీపీ వాళ్ళు చేసిన ఒక అబద్ధ ప్రచారం, దాన్ని నేను ప్రస్తావించాను. దాన్ని వాళ్ళు ఎలా తిప్పికొట్టారన్నది ప్రస్తావించాను. ఇదే సందర్భంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఆమె ప్రసన్న కుమార్ రెడ్డితో తిరిగేటటువంటి రాజేంద్రనాథ్ రెడ్డితో మాట్లాడతా ఆఫర్ చేసినటువంటిది, అంటే ఆయనైతే దాదాపు 3 కోట్లు ఇస్తానంది అన్నటువంటి ప్రచారం చేస్తున్నారు. కానీ ఆడియోలో వింటే అలాగ లేదు. బట్ కలుపుకెళ్ళడానికి శత్రువు దగ్గర ఉన్న మనకి అనుకూలమైనటువంటి వాళ్ళతో కూడా కలవాలనేటువంటి ఒక ఎత్తుగడ ఉంటుంది కదా, అట్లాంటిది. అయితే నల్లపరెడ్డి ఇక్కడ తెలివైన ఎత్తుగడ వేశారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏం చేశారు, తన శత్రువుని తనే సృష్టించుకున్నారు. అతను తనని తిట్టిపోస్తున్నటువంటి వ్యక్తి శత్రువుగా ప్రశాంత్ రెడ్డికి కనిపించారు. ఆయనతో మాట్లాడినటువంటి సందర్భం ఒక్కసారి విందాం. అక్క బాగున్నారక్క? బాగున్నా. ఎక్కడున్నావు? అక్క బెంగళూరులో ఉన్నానక్క. బెంగళూరు? అదే ఇక్కడ పీజీలు స్టార్ట్ చేస్తున్నానక్క, ఒక 2 పీజీలు అవి కట్టిస్తున్నానక్క. ఓ ఇక్కడ లేవా నువ్వు? అంటే ఆ పీజీలు అయ్యేదాకా ఒక 8 నెలల నుంచి వస్తా పోతా ఉన్నానక్క. నెక్స్ట్ వీక్ వస్తున్నానక్క నెల్లూరుకి. ఓకే ఓకే సరే అక్క. అక్క సరే, ఎందుకు చేశానంటే చెప్పండి అక్క. నువ్వు ఇప్పుడే చెప్పద్దు. లేదు లేక ఎవరికి చెప్పను లేక నాకు కొంత అర్థం అవుతా ఉందక్క. ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు టీడీపీలో. అదే నాకు అర్థమైంది అక్క. అక్క అక్క అది ఎట్టంపది అనేది నాకు తెలీదు. ముందు వాళ్ళు సర్వేపల్లి అడిగితే మాకు సర్వేపల్లి వద్దని చెప్పాము. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో రాదు కదా. అవునక్క అవునక్క. సో వాళ్ళు అప్పుడు కోవూరు తీసుకోమని చెప్పారు. ఫస్ట్ ఈ ఆదాల ప్రభాకర్ అని కూడా వస్తానని చెప్పినప్పుడు వాళ్ళ అల్లుడికి ఏదో చెప్పారు. ఇప్పుడు ఆయన మానేశాడు, మళ్ళీ వెనక్కి పోయేశాడు. ఆయన ఏందో పేమెంట్ తీసుకొని ఏదో చేశాడు. మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు, మమ్మల్ని వదలటం లేదు ఎవరు. రోజు ఇంటికి వస్తారు, ఫోన్ల మీద ఉన్నారు. నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలు. ఫస్ట్ నుంచి నాకు ఈ పార్టీ ఇష్టము, దాని వల్లే. కానీ మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకుండా అంటే అన్న ఒకటే మాట్లాడుతున్నారు. అంటే నాకు ఇంత అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా? నేనుండను అన్నారు. సరే గమ్మున అయిపోదాము అని చెప్పా నేను. అంత చేతగాంతనంగా నేను ఎందుకు ఉండాను? నాకేమి రాజకీయం అవసరం లేదు, పోటీ చేస్తా నేను. గెలిస్తా, ఓడిపోతా, తర్వాత క్వైట్ గా అయిపోతా నేను, అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన. సో అది ఇప్పుడు జరుగుతుండేది. సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే, లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది, మైనస్ లో ఉన్నాడు, మీరైతే ప్లస్ అవుతది అని చెప్పి పట్టుకొని ఉన్నారు వాళ్ళు. అదైతే వాస్తవం. దినేష్ అయితే వీక్ క్యాండిడేటే అక్కడ. ఇంకా నేను మీ గురించి ఏం చెప్పేదక్క, అన్న మీరు కావాలైనా కోవూరైనా అని చెప్పి అంటున్నారు ముందు. కోవూరు అయితే ఈయన ఆదాలు వాళ్ళ అల్లుడికి ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావాలి, ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు, అతను చూసుకుంటాడు. సో కోవూరే తీసుకోండి అని చెప్తున్నారు. అదే కావాలొచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు ఈ మధ్య అందరూ కలిసి. అందరూ వ్యతిరేకించారు, కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకుతుంది కదా. పోతున్నాడు ఆ ప్రతాప్ ని అసలు ఎవరు ఓటు కూడా ఇరు ఒక్కటి కూడా. అది ఊరికే నీకు ఒకసారి చెప్తామని. నాకు పాపం ప్రసన్న అన్న అనే తలకే నాకు కూడా ఇదిగా అదే కదక్క. అందరూ ఇంట్లో వాళ్ళం అయిపోతుంది. అదే కదక్క. కానీ వాళ్ళకి చెప్పినప్పుడు ఇంకా అది మీరు ఆలోచించుకోవాలి కదా రాజకీయాల్లో. మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది. ప్లస్ ఎక్కడో ఇప్పుడు ఆత్మకూరులో అయితే ఒక 10,000 కూడా మెజార్టీ రాదు, 10,000 తగ్గద్ది.
అవునక్క. ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు, రామనారాయణ పోయినా కూడా ప్రాబ్లం అవుతది. ఉదయగిరి బానే ఉంది, ఉదయగిరి బాగుంది టీడీపీకి, అది కూడా బాగుంది. కందుకూరు కూడా ఇప్పుడు ఆ పిల్ల ఎవరో పెట్టారు. ఇది నేను ఇంత మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేయించేశారు. అవునక్క. ఇంకా నా వెనకాల ఎందుకే మీరు బట్ట మీరు ఏమైనా చేసుకోండి అని నేను కూడా వదిలేసాను. అది నేను మధ్యస్థంగా ఏం చెప్పలే, నాకు మీరు అన్న ఇద్దరు కావాలి కదా. ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకి దూరంగానే ఉన్నానక్క. చూస్తుంటారా వీడియోలో చెప్తూ పెడుతున్నావు కదా. అదే కదక్క, అదే కదక్క అక్క. అదే ప్రతి ఎలక్షన్ అప్పుడు మీకు అందరికి మామూలు ఇది అవి ఉంటాయి కానీ అక్క మాకెప్పుడు పెద్దగా లేవక్క. మేము పోయి తిరిగేది చేసేది, అన్న గెలుపు కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్ని ఉండేదక్క. లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగాడక్క అన్న కోసం, ప్రసన్న కోసం. రజిత్ పెద్దగా తిరగలేదు. ఇది చెప్పకు రాజేంద్ర, ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోలేదు. అదే మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి. వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పాను నేను, బంధువులు కదా అది ఇది అని. సర్వేపల్లి అంటే కూడా అదే చెప్ప, వద్దు నాయన నాకెందుకు సర్వేపల్లి, ఆయన లేదమ్మా నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన. గెలవనని కాదు, నాకు ఇష్టం లేదు సర్వేపల్లిలో పోయేయడము. వద్దు వద్దు అని చెప్పా నేను. అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వనే చెప్పారులే వాళ్ళు, ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు. ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాపం. అంతే కదా, అంతే కదా. సరే రాజేంద్ర. ఇది ప్రస్తుతం వైసీపీ లీక్ చేసినటువంటి ఆడియో. అయితే ఇందులో నాకైతే ఎక్కడ ఏదో బీభత్సమైన తప్పు జరిగిపోయిందని వెచ్చట్ల. టికెట్ కన్ఫామ్ చేసేటటువంటి ముందు ఆవిడ ప్రయత్నించారు. అయితే అక్కడ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద వాళ్ళ సోదరుడే ఆగ్రహం వ్యక్తం చేయటం, ఇతన్ని వస్తే నాశనం అయిపోతుంది పార్టీ అని ప్రకటించడం, దాంతో అతను కాస్త ఆ వీడియోలు కూడా పెట్టేటప్పటికి అతన్ని అప్రోచ్ అయినట్టు కనబడుతున్నారు ప్రశాంత్ రెడ్డి గారు. అందరూ బంధువులే, ఇక్కడ ఏదో అవమానం జరిగింది అనేటువంటి ఫీలింగు. అంటే ప్రశాంత్ రెడ్డే పట్టుబట్టారు అని ఇప్పటిదాకా ఉన్నటువంటి టాక్ కాదు, ఇప్పుడు అసలైనటువంటి ఆయనే పట్టుబట్టారు వేమిరెడ్డి అన్నటువంటిది ఇప్పుడు అర్థమవుతుంది ఈ వాయిస్ వింటుంటే. కాబట్టి వేమిరెడ్డి పట్టుబడితే చివరికి భార్య అయితే వద్దు మనం గొడవద్దు అన్నా సరే తాను పట్టుబట్టారు కాబట్టి పోటీకి సిద్ధపడ్డారన్నటువంటి విషయం అర్థమవుతుంది. సోమిరెడ్డి మీద బంధుత్వం ఉందనుకుంటా, అందుకని సోమిరెడ్డి వద్దు అని చెప్పేసి ఒకటి ఇక్కడ ఆవిడ మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది. అందుకని ఇక కందకూరు వాళ్ళు టీడీపీ వాళ్ళు సైలెంట్గా ముందే అనౌన్స్ చేసేసారు అడిగినా కూడా. ఇంకో పక్కన కావాలి కానీ కొవ్వూరు కానీ అని చెప్పి చివరికి కొవ్వూరు చేయమన్నారు అన్నటువంటి పాయింట్ ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇది సాధారణంగా బయట పెట్టాల్సినంత సీన్ ఉన్నటువంటి ఆడియో ఏం కాదు. ఓ రకంగా చెప్పాలంటే రాజేంద్రనాథ్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి వినిపించుకోవాలి, నేను నీ పక్కనే ఉన్నానన్నా అని చెప్పుకోవడానికి. కానీ అది బయట పెట్టి ఏదో బేరసారాలు ఆడుతున్నారు అన్నటువంటి ప్రచారాన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చారు. ఇదేదో అద్భుతమైనటువంటి స్కూప్ కనిపెట్టినట్టయితే నాకేం కనిపించట్లా.